ఏంటి సంగతులు? యూటర్న్ నుంచి వచ్చేసాము. అమ్మయ్య ఈడు మొత్తానికి ఇంటికి వచ్చాడు కదా అనుకుంటున్నారు కదా. ఇంట్లో ఉండవు, మళ్ళీ ఎటోకట వెళ్దాం. అయితే ఈ మధ్య కొన్ని కామెంట్లు ఇంకా ఎక్కువైనాయి. ఏంది అంటే, అన్నీ ఫోన్లోనే తీస్తా అంటుంటావు కదా వీడియోలన్నీ, ఎలా తీస్తావు ఒకసారి ప్రాసెస్ చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇదే ఒక ప్రాసెస్ అనుకుందాం. ఇప్పుడు కాసేపు మాట్లాడాను కదా, ఇదంతా ఒక బిట్టు. ఇక్కడికి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సాయంత్రం వరకు, లేకపోతే ఇప్పుడు ఏదైనా కుకింగ్ చేసుకుందాం. కుకింగ్ చేసుకుంటే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మెయిన్ మనం చెప్పాలనుకున్న మ్యాటర్ దగ్గర మాత్రమే ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు క్లిప్ తీసుకుంటాను నేను. తర్వాత పాజ్ చేసేస్తాను, లేకపోతే స్టాప్ చేసేస్తాను. ఒక 20-30 క్లిప్లు అయినాయి అనుకో, అవన్నీ అతుకుపెట్టి అప్లోడ్లా కాదేంగే. ఆ విషయం చెప్పాను, అదే చెప్పాను, ఇప్పుడు అదే చేయబోతున్నాం. ఇక్కడికి ఈ వీడియో ఆపేస్తున్నా. ఇప్పుడు లెన్స్ మార్చా. ఇది 0.6 లెన్స్, వీడియో నంబర్ 2. ఇలానే ఒక 30-40 వీడియోలు అవుతాయి. ఇది వీడియో నంబర్ 3. ఎన్నెన్నో ఆటలేమో నీతో ఆడుతూ పెరిగి, ఇది వీడియో నంబర్ 4. ఇలా పద్దాక చెప్పను, ఒక 30-40 అవుతాయి. అయితే ఏదైనా సరిగ్గా రాకపోతే ఇమ్మీడియట్గా డిలీట్ చేసేసి ఆ క్లిప్ని మళ్ళీ రీటేక్ ఇమ్మీడియట్గా చేసేసుకుంటా. అయితే ఇంకాసేపట్లో సెకండ్ వీడియో ఉందనుకో, అంటే నెక్స్ట్ వీడియో రాబోతుందనుకో, పద్దాక వీడియోని స్టాప్ చేయను, జస్ట్ పాజ్ చేస్తా. ఉదాహరణకి ఇప్పుడు వెళ్ళి చికెన్ తెచ్చుకొని కారులో పెట్టే సీన్ ఉందనుకో, ఇప్పుడు తెచ్చుకోవడానికి మనకు 5 నిమిషాలు పట్టింది. ఈ 5 నిమిషాలు వీడియోని పాజ్లో పెట్టాను, స్టాప్ చేయలేదు. ఇలా పెట్టేసి ఇక్కడ మళ్ళీ కంటిన్యూషన్. ఎందుకంటే తక్కువ క్లిప్పులు అయితే అటాచ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడుకి ఒక 5-6 క్లిప్లు అయిపోయి ఉంటాయి ఆల్రెడీ. నేను ఒక్కసారి వీడియో తీశానంటే కనుక మళ్ళీ దానిని ఎడిటింగ్ చేయటం కానీ, వీడియోలో ఏముంది అనేది చూడటం కానీ జరగదు. అన్ని మొక్కలు అతికిచ్చేసి అప్లోడ్. ఎందుకంటే చెప్పాను కదా, ఏదైనా పొరపాటు తప్పు వస్తే మళ్ళీ అప్పుడే రీటేక్ చేసేసుకుంటా. మళ్ళీ దాన్ని చూసి వీడియో ఒక్కొక్కసారి 20 నిమిషాలు ఉంటుంది, ఒక్కొక్కసారి గంట కూడా ఉంటుంది. నేను పలానా ఇంతసేపు ఈ వీడియో చెయ్యాలని కూడా అనుకోను. ఫ్లోలో కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడ ఎంత వస్తే అలా సాయంత్రం అలా అయిపోయింది. మళ్ళీ నేను మన వీడియో మొత్తం చూసేది కామెంట్లు చదువుకుంటే టీవీలోనే వీడియో చూడటం. నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయిన కొత్తలో ఫ్రెండ్స్ కొంతమంది గోప్రో కొనిచ్చారు. నా వైఫ్ ఏమో ఇంకో కెమెరా డిఎస్ఎల్ఆర్ ఏదో కొనిచ్చింది. మా అన్నేమో DJI పాకెట్ కెమెరా కొనిచ్చాడు. ఒకటే ఒకసారి వాడా. ఆ రోజు డిసైడ్ అయ్యా మళ్ళీ వాడకూడదు అని. ఎందుకు అంటే నాకున్న ఓపికకి, నేను చేయాలనుకునే పనులకి అవి సెట్ కావు. ఇప్పుడు వాటిల్లో వీడియోలు తీస్తే మళ్ళీ వాటిని ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే ల్యాప్టాప్లోకి తీసుకురావాలి. ల్యాప్టాప్లోకి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఎడిటింగ్ చేయాలి. నాకు అంత టైము ఓపిక రెండు ఉండవు. ఇంకొకటి నాకు బాగా నచ్చేది లెన్స్ స్విచ్చింగ్. ఇప్పుడు ఇక్కడ పాజ్ చేసి లెన్స్ బ్యాక్ తిప్పుతా చూడు. ఇప్పుడు బ్యాక్ లెన్స్కు పెట్టా. వీడియో ఆఫ్ చేయలేదు, జస్ట్ పాజ్ చేశాను అంతే. అలా లెన్స్ స్విచ్చింగ్ ఒకటి బాగుంటుంది. S26 అంటే చాలా శాంసంగ్ ఫోన్స్లో ఆ ఆప్షన్ బాగుంటుంది. కాలమ్మా బాగా కాలు. దీని మీద కాల్చాలన్న ఐడియా అసలు మొదట్లో నాకు రాలేదు. ఏందో కొన్ని విషయాలు మనకు తెలిసినా కానీ మర్చిపోతూ ఉంటాం. మొన్న మన వీడియోలో లాస్ట్ టైం పెద్ద గ్యాస్ లైటర్ కొంటాను అని చెప్తే పొయ్యి మీద కాల్చొచ్చు కదన్నా అని చాలా కామెంట్లే కొట్టారు. తెలుసుగా, ఐడియా ఇవ్వటం ఆలస్యం, చెలరేగిపోతాం మనం. కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడం కూడా అలవాటే నాకు. బాగా గాలి బిర్రుగా పొట్లంలాగా అయింది. ఇప్పుడు వెళ్ళి దీన్ని కట్ చేసుకుంటా. ఇప్పుడు ఇల్లు ఒకటి ఉందా, ఇవన్నీ క్లీన్ చేయాలి. ఆయిల్ పడింది. కొన్ని
గుడ్లు ఉన్నాయి, కోడిలు. ఈ డైరెక్ట్ తినేయచ్చా? వద్దులే. బట్టర్ అయినట్టు భలే క్రిస్పీగా అయింది కాల్చిన తర్వాత స్కిన్. ఇదో చేతులు మరీ షేకింగ్గా కూడా ఉండకూడదు. ఇప్పటికి ఒక 20 క్లిప్లు అయి ఉంటాయి. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాము, ఇక్కడ చిన్న చిన్న పనులు కాబట్టి ఇవన్నీ కెమెరా పాజ్ మాత్రమే చేస్తున్నాయి. ఇందాక నుంచి గత 7-8 క్లిప్లు అన్నీ పాజ్ మాత్రమే. ఇలా ఉంటుంది మనం చేసుకునే వీడియో మేకింగ్ ప్రాసెస్. సింపుల్, నో ఎడిటింగ్. కాల్ నా ఫేస్నైనా తుడుచుకుంటానో లేదో కానీ కెమెరా లెన్సుని మాత్రము ప్రతిసారి తుడుస్తూనే ఉంటా. అదొక అలవాటు. స్విచ్చింగ్ లెన్స్. ఇప్పుడు చూసారా, నేను మూవ్ అవుతానే ఉన్నా లెఫ్ట్ రైట్, కానీ కెమెరా నా చేతి మాత్రం స్టేబుల్గా ఉంది. ఇక్కడ అలవాటు అయిపోయింది వీడియోలు తీసి. బయటికి వెళ్ళినప్పుడు ఎండ 100 ఫారెన్హైట్ అంటే 38 సెల్సియస్ దాటినప్పుడు కూడా వీడియోలు తీసుకుంటున్నాం అనుకో, నేను 4K 60 FPS వీడియో తీయటం నాకు అలవాటు. అలా తీస్తుంటే మామూలుగానే ఫోన్ వేడెక్కుతూ ఉంటుంది. దానికి తోడు బయట సూర్యారావు దెబ్బకి ఫోన్ తొందరగా వేడెక్కుతూ ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేస్తానంటే వీడియో కంటిన్యూస్గా 1 నిమిషం కన్నా ఎక్కువ తీయను. ఇప్పుడు అప్పుడప్పుడు పాజ్ చేస్తానని చెప్పాను కదా, అప్పుడు చేయను. కంప్లీట్గా ఆఫ్ చేసేసి జేబులో పెడతా ఉంటా. ఎక్స్ట్రీమ్గా వేడెక్కిపోతూ ఉంటుంది. ఎంత తొందరగా వేడెక్కితే, బాగా వేడెక్కితే అసలు ఫోనే ఆగిపోయింది, లేకపోతే ఫోన్ ఆగకపోయినా కానీ బ్యాటరీ తొందరగా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి బయటకు వెళ్ళినప్పుడు పద్దాక బ్యాటరీ ప్యాక్ జేబులో ఉండదు, అది బ్యాక్ ప్యాక్లో ఉంటుంది. బ్యాక్ ప్యాక్ కారులో ఉంటుంది. ఒక్కోసారి అక్కడ దాకా కారు దాకా వెళ్తానికి కూడా టైం ఉండదు. ప్లస్ ఫోన్కి కూడా మంచిది పద్దాక వేడెక్కనీయకుండా ఉంచితే. ఇంకొకసారి ఏం చేస్తానంటే ఒక్కొక్కసారి గంట పైన వీడియో వచ్చినప్పుడు రెండర్ పెట్టడం అంటే ఇప్పుడు క్లిప్పులన్నీ అవుతున్నాయి కదా, 50-60 క్లిప్పులు అయినాయి అనుకో, అవన్నీ కూడా వేరే యాప్స్ ఏది వాడను. శాంసంగ్ ఫోన్లోనే ఆప్షన్ ఉంటుంది, గ్యాలరీనో దాని పేరు ఏదో ఉంటుంది, స్టూడియోనో. అన్ని క్లిప్పులు వరుసని అతుకుబెట్టేసేటప్పుడు షార్ట్స్ వీడియో ఫార్మాట్లో తీసుకున్నాం అనుకో, అవి ఉండకూడదు, ఫోటోలు ఉండకూడదు. ఉంటే అవి మధ్యలో సడన్గా ఇట్లా వస్తూ ఉంటాయి, అవి బాగోదు ఫుల్ వీడియోలో. అలా లేకుండా అన్నీ అతుకుబెట్టేసి రెండర్ పెట్టిన తర్వాత ఒక 50-60 నిమిషాలు పట్టిద్ది. ఆ టైంలో ఏం చేస్తానంటే ఫోన్ని తీసుకొని వెళ్ళి ఇదిగో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. కొన్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. డీ ఫ్రిడ్జ్లో పెడితే ఇన్స్టెంట్గా కూల్ అయిపోయి క్రాక్స్ వచ్చింది. నార్మల్ ఫ్రిడ్జ్లో పెడతా, ఏం కాదు, పెట్టచ్చు. మొన్న శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళినప్పుడు ఫోన్ వేడెక్కుతుందని చెప్పి పక్కన ఫ్రిడ్జ్ లేకపోతే రెండర్ అయ్యేటప్పుడు నదిలో పెట్టాను ఫోన్ని. ఒక 2 ఫీట్లు ఉంది నది, అది
నేను కూలింగ్ కోసం నదిలో పెట్టానని నన్ను చూసి మీరు పెట్టమాకండి. అది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు. నాకు చేయాలనిపించేస్తే చేసేస్తాను అంతే. ఇంకోటి ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు వీడియోలు చాలా పెద్ద సైజు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక గంట వీడియో ఉందనుకో, దాదాపుగా 70 GB 80 GB కూడా వచ్చింది నా ఫోన్లో. అయితే నా ఫోను 500 GB కెపాసిటీ. ఒక 100 GB ఓఎస్ అని బొక్కా బచానం అవన్నీ తీసేసుకుంటాయి. తర్వాత మన ఫోన్లో నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఫోన్, అనవసరమైన స్టఫ్ పెట్టుకోను. అయితే ఒక వీడియో ఒక గంట సేపు ఉన్న వీడియో ఒక 100 GB ఉందనుకుందాం, అన్ని క్లిప్పులు. ఆ క్లిప్పులన్నీ అటాచ్ చేసి రెండర్ చేయాలి అంటే 100 GB ఇంకా ఫ్రీగా ఉండాలి ఫోన్లో. లేకపోతే ఈ గ్యాలరీలో నుంచి స్టూడియోలోకి యాడ్ అవ్వాలంటే అక్కడ సైజు కావాలి కదా. అందుకని ఎక్స్ట్రా ఫ్లాష్ డ్రైవ్లు ఉంటాయి. హార్డ్ డ్రైవ్లు కాదు, ఫ్లాష్ డ్రైవ్లు. సింపుల్గా ఫోన్కి పెట్టేసుకోవచ్చు. సామ్సంగ్ వాళ్ళవి ఉంటాయి. శాండ్ డిస్క్ వాళ్ళవి కూడా ఉన్నాయి నా దగ్గర, ఎప్పుడు ఉంటాయి. చూపిస్తాను నాకు దీని సంగతి చూసి. మసాలాలు వేసేసి హోమ్ మేడ్ జింజర్ గార్లిక్. ఇప్పుడు దగ్గరికి ఉన్నాం కదా, చేతులు షేక్ అవ్వకుండా ఉండాలంటే 0.6 లెన్స్ పెట్టుకోవాలి. ప్రతిదీ మ్యాటర్. చిన్న చిన్న విషయాలే కానీ చాలా ఉపయోగపడతాయి. ఈ చేతికి సింక్ ఉండాలి. ఈ చేతి ఏం చేస్తుంది, ఈ చేతి ఏం చేయబోతుంది అని. అంటే వీడియోలు తీసే వాళ్ళకి, మామూలు వాళ్ళకి అవసరం లేదు. ఇది ఉప్పు కారము నాకు స్పూన్లతోటి లెక్క తెలవదు, అందుకే చేతులతో వేస్తూ ఉంటాను. ఎగురుతూ ఉంటుంది. ఇంకా పెద్దగా ఉండాలి బ్యారెల్, ఇది ఇంకా పెద్దగా ఉండాలి. పీపాల్లో వండితే ఇంకా బాగుంటుంది. ఎవరికి ఉంది ఏది ఎంత చేసినా మిక్సింగ్ దగ్గర, మసాలాలు వేసే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే టేస్ట్ ఎగిరిద్ది. ఒక పని చేద్దాం ఆగు. పడకుండా అక్కడ ఉండ, కలిపేటప్పుడు డెఫినెట్గా పడిపోయింది. ఓకే, మంచిగా టెండర్ అయింది. ఒకవేళ ఎవరైనా సరే ఇట్లా విస్కీ, బ్రాందీ లాంటిది వంటల్లో వేసినప్పుడు పొరపాటును కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి పెట్టమాకండి, చాలా డేంజరస్. నేను చేసే పనులు ఎవరు కూడా చేయొద్దు. ఎండాకాలం వచ్చేసినట్టే, పగలు కూడా డోర్ క్లోజ్ ఉంటే ఇంట్లో చెమటలు పడుతున్నాయి. ఒక విషయం చెప్దాం అనుకుని మర్చిపోయా. ఇప్పుడు విస్కీ ఉంది కదా, వాటర్ పోసుకునే తాగే వాళ్ళ గురించి నాకు అనవసరం. అట్లా నచ్చితే మీరు అంతే తాగండి. కానీ నీటి తాగుతున్నారనుకో, ఇది ఎంత 14 years కదా, అంటే మనం నోట్లోకి తీసుకున్న తర్వాత 14 seconds నోట్లో ఉంచుకుంటే ఫుల్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఎలా అంటే
టంగ్ బర్న్ అవ్వాలి, ఆ హాట్నెస్ అనేది నోట్లో డైల్యూట్ అయిపోయి మింగేటప్పుడు స్మూత్గా వెళ్తుంది. అది కాకుండా డైరెక్ట్ ఇట్టు తీసుకొని మింగారనుకో గొంతు కాలుకుంటా వెళ్తుంది. అది తేడా. 20 years విస్కీ అనుకో 20 seconds ఉండాలి. జనరల్గా విస్కీ సీక్రెట్స్లో అది కూడా ఒకటి. ఇదిగో ఇది మనది 512 GB శాంసంగ్ డైరెక్ట్గా ఫోన్కి పెట్టేసాడు. ఇది టైప్ సి, ఇంతకుముందు చూపెట్టాను ఒకసారి. ఇవి 4-5 ఉన్నాయి, అన్నీ నిండిపోయినాయి. మన ఫ్రెండ్ ఇది కొనిచ్చాడు, ఒకడు. ఇది 1 TB, కానీ ఇది చాలా పెద్దగా ఉంది. ఇవి అయితే బుజ్జిగా ఉంటాయి. బయటకు వెళ్ళినప్పుడు ఫోన్ నిండుతూ ఉంటుంది కాబట్టి అందులో పెడతా ఉంటా. నేను మామూలుగా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను బ్యాకప్ ఉంచుకుంటాను, డిలీట్ చేయను. స్మెల్ స్టార్ట్ అయింది రో, మత్తెక్కుతున్న స్మెల్. ఇప్పుడు మనకి పులుసు ఎక్కువ కావాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ పోసుకుంటాం, తెలుసుగా మన స్టాండర్డ్ ప్రాసెస్. నేను ఇంకొకటి గమనించింది ఏంటంటే, ఇండియాలో కొన్ని చోట్ల ఫంక్షన్స్ అయినప్పుడు చికెన్ ఫ్రై లాంటిది ఒకటి వండి లాస్ట్కి ఒక పెద్ద బౌల్లో పెట్టి దాంట్లో ఒక క్వార్టర్ విస్కీ పోస్తారు. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళలో చాలామంది ఉంటారు, ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ కూడా ఉంటారు. అది మంచిది కాదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ కనుక అటువంటి ఫంక్షన్స్లోకి వెళ్తే ఇందులో మందు ఉందా అని అడగండి, ఏం కాదు. ఉంటే అది తినద్దు. ఇప్పుడు నేను వీడియోలు ఎలా తీస్తాను అనే విషయము ఇలా యూట్యూబ్లో చెప్పి దీనికి కూడా వీడియో చేయటం అవసరమా అంటే చెప్తా వినండి. వీడియో మేకింగ్ అంటే, వీడియోలు తీయటం అంటే చాలామంది ఇంప్రెషన్ ఎలా ఉంటుంది అంటే, ఒక పెద్ద కెమెరా ఉండాలో, DSLR ఉండాలో, లేకపోతే వీలాగింగ్కి సపరేట్గా కెమెరాలు అమ్ముతూ ఉంటారు కొన్ని కంపెనీ వాళ్ళు, అవి కొనుక్కోవాలి, ఎడిటింగ్ ఉంటుంది అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. అంత పని ఉంటుందని చెప్పి వీడియోలు చేయాలనుకున్నా కానీ అమ్మో ఆ వీడియో ఎడిటింగ్ అంత మనం చేయలేము అని ఆగిపోతూ ఉంటారు. యూట్యూబ్ పెట్టడం చాలా సింపుల్, మీకు చెప్పాల్సిన అవసరం లేదు అది. కానీ వీడియో మేకింగ్ అనేది ఎంత ఈజీ అనేది నేను చెప్తున్నాను. ఫోన్లో సరిగ్గా తీసుకోగలిగితే వేరే డివైజ్లు కానీ, ఎడిటింగ్ కానీ, బొక్క బొషానం లాంటివి ఏది అవసరం లేదు. కథ, మాటలు, పాటలు, డీజే, దర్శకత్వం అన్నీ మన ఫోనే. శాంసంగ్ అనే అనట్లేదు. కొంతమంది యాపిల్ ఫోన్ వాడతారు, కొంతమంది రెడ్మీ అని, లేకపోతే మోటరోలా, వాటెవర్. నా దృష్టిలో వీడియో మేకింగ్ అంటే మన హాబీని మనకి నచ్చినట్టుగా షేర్ చేసుకోవటం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి హాబీస్ ఉంటాయి. నా హాబీస్ ఫైటర్ జెట్స్, యానిమల్స్, కార్స్, వెపన్స్, ఫుడ్, ఇవి నా హాబీస్. డ్రైవింగ్, మోస్ట్లీ మన వీడియోలో వాటి మీదే తిరుగుతూ ఉంటాం, అక్కడే తిరుగుతూ ఉంటాం. నా ఫేవరెట్ సబ్జెక్టులు కాబట్టి, నాకు ఇష్టం కాబట్టి, సైన్స్ అండ్ టెక్నాలజీ, వాటి మీద తిరిగి మనం మాట్లాడుకోవడానికి కానీ, మనం నవ్వుకోవడానికి కానీ, మనం చెప్పుకోవడానికి కానీ, అందులో మనకి నచ్చినట్లుగా మనం ఉండొచ్చు. అది మనము వీడియోలో తీస్తూ ఉంటే ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ప్రపంచంలో ఏదైనా అన్నిటికైనా తేలికైన పని ఏదైనా ఉందా అంటే అవతల వాళ్ళకి ఉచిత సలహాలు ఉచితంగా ఇవ్వటా ఉంటాం. వాళ్ళు ఫాలో గారు మనకిస్తూ ఉంటారు. ఆ ఉచిత సలహాలు వినే టైము, ఓపిక రెండూ లేదు. ఐ డోంట్ కేర్, ఐ వోంట్ కేర్ అనేటట్లుగా ఉండాలి మైండ్ సెట్ అనేది. తెలుసుగా, బుల్లెట్ ప్రూఫ్ మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య పెట్టిన వీడియోలకు వచ్చిన కొన్ని కామెంట్లు, ఈ డైనోసార్ వీడియో లేకపోతే యూటైల్ వచ్చిన వీడియోలకి వచ్చిన కొన్ని కామెంట్లు ఏంటంటే, లాంగ్ డ్రైవ్లు కొట్టేటప్పుడు సెడాన్లు బాగుంటాయా లేకపోతే SUVలు బాగుంటాయా అని చెప్పి కొన్ని కామెంట్లు పడతా ఉంటాయి. నాకు పర్సనల్గా సెడాన్లు అంటే ఇష్టం. ఎందుకంటే గ్రౌండ్కి కిందకి ఉంటాయి కాబట్టి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ భూమికి దగ్గరగా ఉంటుంది కాబట్టి, మలుపులు తిప్పే దగ్గర బళ్ళు చాలా స్టేబుల్గా ఉంటాయి. డిసడ్వాంటేజ్ ఏంటంటే సెడాన్లతోటి ఎక్కువ స్పేస్ పట్టదు. కానీ నాకు డిసడ్వాంటేజ్ లేదు. ఎందుకు అంటే నేను ఒక్కడనే వెళ్తూ ఉంటా, నాకు అంత స్పేస్ అవసరం లేదు, కొంచెం చాలు. SUVలతోటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, బండి లాంగ్ డ్రైవ్లు కొట్టేటప్పుడు మలుపులు తిప్పే దగ్గర మెల్లిగా తిప్పుతూ ఉండాలి. విండ్ ఎక్కువ ఉన్నా, మలుపులు షార్ప్గా ఉన్నా కానీ బండి స్టెబిలిటీ కొంచెం తగ్గిద్ది.
అడ్వాంటేజ్లు స్పేస్ ఎక్కువ పట్టిద్ది. నాకు అల్టిమేట్గా సెడాన్లు అంటే ఇష్టం. ఇప్పుడు మన బండి ఫోర్డ్ మస్టాంగ్ మసిల్ కార్ మనది, ఒక రకంగా సెడాన్ టైపే. అది కిందకి గ్రావిటీ కిందకి ఉండటం వలన సెంటర్ ఆఫ్ గ్రావిటీ బండి రాక్ స్టేబుల్గా ఉంటుంది. నాకు అది ఇష్టం. ఇంకోటి, మామూలుగా డ్రైవ్ కొట్టేటప్పుడు లేకపోతే ఏదన్నా కొత్త ప్లేసులకు వెళ్ళేటప్పుడు రీసెర్చ్ చేస్తావా అని చెప్పి, నేను రీసెర్చ్ సపరేట్గా స్పెషల్గా ఏమీ చెయ్యను. నా ఫేవరెట్ సబ్జెక్టులు అయితే ఫైటర్ జెట్స్ కానీ, లేకపోతే యానిమల్స్ గురించి కానీ, లేకపోతే నేషనల్ పార్కులు, అవన్నీ మనకి తెలవని కాదు. ఎప్పటి నుంచో తిరుగుతున్నాం. వీడియోలు కొత్త, మనకి కొత్త కాదు. ఎప్పటి నుంచో బ్యాచులర్గా ఉన్న రోజుల నుంచే 2013-14 నుంచే తిరగటం. వీడియోలు కొత్తమ్మా, మనం కాదు. బాగుంటుంది, బాగుంటుంది అంతే. వీడియో రికార్డు చేయడం అనేది పెద్ద విద్య ఏం కాదు. దానికి సపరేట్గా ట్రైనింగు లాంటివి కూడా ఏం అవసరం లేదు. ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కదా, సింపుల్గా మన ఫోన్ చాలు మనం వీడియో తీసేసుకోవాలంటే. కానీ మనం వెళ్ళే ప్లేస్లో అక్కడ వీడియో తీసుకోవచ్చా లేదా అనేది క్లారిటీ లేకపోతే, ఇప్పుడు వాల్మార్ట్ లాంటి దాంట్లోకి వెళ్ళామనుకో, అడగాల్సిన పని లేదు, మామూలుగా వీడియో తీసుకోవచ్చు. కానీ ఎవరిని ఫోకస్గా వాళ్ళని తీస్తున్నట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అలా చేయటం కరెక్ట్ కాదు. మన పని మనం చేసుకుంటూ ఉంటాం క్యాజువల్గా. కానీ ఇప్పుడు మిలిటరీ ఇన్స్టలేషన్స్ లేకపోతే ఫైటర్ జెట్స్ అటువంటివి చూస్తానికి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల ఓపెన్గా పబ్లిక్గా ఉంటాయి. వాటికి ఏం కాదు, దూరం నుంచి లాగేసేయచ్చు, ఏమీ కాదు. కానీ కొన్ని చోట్ల ఫెసిలిటీస్ లోపలికి వెళ్ళినప్పుడు వీడియో తీసుకోవచ్చా లేదా అనేది చాలా క్లారిటీగా అడగాలి. కొన్ని చోట్ల తీసుకోమంటారు, కొన్ని చోట్ల తీయద్దు అంటారు. ఎక్కడెక్కడైతే తీయద్దు అన్నారో అటువంటిది చూసి వచ్చేస్తాను నేను. ఈ మధ్య కొన్ని చోట్ల మనకి నచ్చిన ప్రోడక్ట్లు ఏమన్నా చూపిస్తుంటే, అంటే మన జీషాక్ వాచ్ కానీ, మన ఓక్లీ కళ్ళజోళ్ళు కానీ, లేకపోతే ఇటువంటి నేను ఎక్కువ వాడే ప్రోడక్ట్ గురించి, లేకపోతే మన ఫోను S26 అల్ట్రా శాంసంగ్, వీటి గురించి మాట్లాడుతుంటే, అన్న నువ్వు కూడా అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నావా అని చెప్పి ఎక్కడన్నా 1-2 కామెంట్లు చూస్తున్నా. కాదు, మనకు నచ్చిన ప్రోడక్ట్ గురించి మన కమ్యూనిటీలో మనం షేర్ చేసుకుంటాం. నచ్చితే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. అంతేగాని డబ్బులతోటి మనల్ని కొనలేరు. అది మటన్ పెడితే, లేకపోతే నాటుకోడి పెడితే. నూనె బాగా తేలింది. నూనె అంటే మనం వేసింది కాదు, అందులో నుంచి వచ్చింది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తామో తెలుసుగా, తీసుకెళ్ళి డంప్ చేస్తాం. ఇది ఒక చేతికి లేకపోతే 3.5 కిలోల పైనే ఉంది. ఇది ఇరిగిపోయింది. మొత్తం పో నువ్వు. ఈ మధ్య వచ్చిన ఇంకా కొన్ని కామెంట్లు ఏంది అంటే, మొన్న లాస్ వేగాస్ హోటల్ అండ్ కెసినో ఓయోలో ఉన్నాం కదా, దాంట్లో లిఫ్ట్లో 13వ ఫ్లోర్ ఉంటే 13వ నంబర్ ఎందుకు లేదు అని కొన్ని కామెంట్లు పడ్డాయి. ఎందుకంటే పదమూడవ ఫ్లోరు లేకపోతే నంబర్ 13 అనేది యుఎస్లో అది ఏందో మంచి శకునం లాగా భావించరు. అది ఏదో దెయ్యాల నంబర్ అని, లేకపోతే దెయ్యాలతోటి సంబంధం ఉంది అని ఆ ఫ్లోర్ వదిలేస్తారు. 13th ఫ్లోర్ ఉండదా అంటే ఉంటది, కానీ దానికి 12A లేకపోతే M లేకపోతే సింపుల్గా 14 అని పెట్టేస్తారు. అంటే 14th ఫ్లోర్ కాదు, అది 13వ ఫ్లోర్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, బయటికి వెళ్ళిన చోట్ల చాలా చోట్ల నువ్వు డోర్లు ఓపెన్ చేయబోయే ముందు ఒకసారి ఇలా అని ఓపెన్ చేస్తావు. ఎందుకు అంటే ఇక్కడ చాలా చోట్ల చలికాలం వచ్చినా లేకపోతే ఎండాకాలంలో అయినా సరే పెద్ద పెద్ద బిల్డింగ్లో పైన ఫ్లోర్లలో ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు బాడీలో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ బిల్డ్ అవుతూ ఉంటుంది. డైరెక్ట్గా పట్టుకుంటే చిటుక్కుమని షాక్ కొట్టినట్టు కొట్టిద్ది. అందుకని ఒకసారి ఇలా అంటే కొంచెం అప్పుడు కూడా షాక్ తగిలిద్ది, కానీ వెనకాల నుంచి వెళ్ళి ఎర్త్ అయ్యిద్ది కాబట్టి కొంచెం చిటుక్కుమనే ఫీలింగ్ కొంచెం తగ్గిద్ది. అందుకని ఇలా అనటం అలవాటు. ఇండియాలో తిరిగింది పెద్దగా లేదు. నేను 20 సంవత్సరాలు ఆ వయసు ఉన్నప్పుడు యుఎస్ వచ్చేసాను. ఎప్పుడైతే నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను వెళ్ళిన లాంగెస్ట్ డ్రైవ్ ఏదో తెలుసా? మన ఊరు నిజామాబాద్ నుంచి తిరుపతి. అక్కడికి తప్ప ఇంకో రాష్ట్రమే వెళ్ళలేదు నేను 20 సంవత్సరాలు దాటిన తర్వాత. 20 సంవత్సరాల వరకు కూడా. మొన్న ఇండియా వచ్చినప్పుడు తడోబా నేషనల్ పార్కుకి వెళ్ళాము, మహారాష్ట్రలో.
మొత్తం మొత్తం తిరుగుదాం ఇండియా అంతా కూడా. ఇంకా అదే కాదు, చాలా కామెంట్లు పడ్డాయి. అన్నిటికీ ఆన్సర్ చేస్తే వీడియో 2 గంటలు దాటిపోయింది. ఇంకో 2 మాట్లాడుకుందాం. మొన్న హోటల్కి వెళ్ళినప్పుడు టీవీ ఆన్ చేసి వెళ్తాను, నేను బయటికి వెళ్తాను అని చెప్తే, ఎందుకు టీవీ ఆన్ చేసి పెట్టడం వలన ఉపయోగం ఏంది అంటే, ముఖ్యమైన కారణం ఒకటే. టీవీ లోపల ప్లే అవుతూ ఉంటే ఎవరైనా మన హోటల్ని డోర్ పగలగొట్టి లోపలికి వచ్చి ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశం ఉంటే, లోపల టీవీ రన్ అవుతూ ఉంటే ఆ పలానా మనిషి ఉన్నాడు అని చెప్పి కొంచెమైనా తగ్గుతారు డోర్ పగలగొట్టి లోపలికి రావడానికి. ఇంకొక కామెంట్ ఏంటి అంటే, నీకు ప్రాబ్లమ్స్ లేవా? దీని గురించి నేను చాలాసార్లు మాట్లాడాను, అయినా కానీ కామెంట్లు పడుతున్నాయి. ఉన్నాయి. ప్రాబ్లమ్స్ లేకుండా ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. చివరికి ఆ చీమలకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి, పబ్లిక్ ఎక్కకూడదు. నేనే రాజు, నేనే మంత్రి, నేనే సైనికుడిని కూడా. వీడియోలు తీసేటప్పుడు ముఖ్యంగా మనం ఫైటర్ జెట్స్ చుట్టూ తిరిగేటప్పుడు అవి దూరం నుంచి వెళ్తూ ఉంటాయి. మనం జూమ్ లెన్స్ వాడాలి. జూమ్ లెన్స్ వాడేటప్పుడు కెమెరా చేతుల్లో ఉన్న కొంచెం చేతులు ఇలా ఇలా ఊగినా కానీ కెమెరా మొత్తం ఇలా షేక్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఇదిగో ఇలా కాళ్ళు దూరంగా పెట్టి 2 చేతులతోటి స్టేబుల్గా పట్టుకోవాలి ఫోన్ని. అప్పుడు కొంచెం స్టెబిలిటీ వచ్చింది కెమెరాలకి. ఇంకోటి ఏంటంటే, మనము వీడియోలు తీయటం కానీ ఎక్కడన్నా ఏ కోర్సు నేర్చుకోలేదు, ఎటువంటి పని చేయలేదు. అందుకే మన వీడియోలు మనం తీసుకున్నట్టు ఉంటాయి. ఎప్పుడైతే మనం ఒకరిని ఫాలో అవుతామో మన వీడియోలు వాళ్ళలాగా ఉంటాయి. మనకు అది నచ్చదు, ఫ్లోలో కొట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఎవరిని ఫాలో అవ్వకూడదు. ఇంకా కొన్ని కామెంట్లు పడతా ఉంటాయి, వీడియోలు ఎడిట్ చేయటము లేకపోతే నీకు టీం ఉందా అని చెప్పి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి, టీంలు భీములు మనకు ఉండవు. ఏదైనా లైక్ పెట్టినా, లవ్ పెట్టినా, కామెంట్ పెట్టినా అంతా మనమే. అది ఇప్పుడే ఎన్ని క్లిప్పులు అయినాయో లెక్క పెట్టా. మొత్తం ఇప్పటి వరకు 31 వీడియో క్లిప్పులు వచ్చినాయి. అవి ఎన్నిసేపు వచ్చినాయి అనేది మనకు ఐడియానే లేదు. మామూలుగా బయట ఉంటే ఎన్ని క్లిప్పులు వచ్చినాయి అనేది అసలు లెక్క కూడా పెట్టను. ఇప్పుడు వీడియో మేకింగ్ ప్రాసెస్ ఏంది, నేను యూట్యూబ్కి వీలాగింగ్ అనేది ఎలా చేస్తాను అనేది యూట్యూబ్లో చెప్తున్నాను కాబట్టి వెళ్ళి ఒకసారి లెక్క పెట్టా. 31 అయినాయి. మనము తిని వీడియో ఫినిష్ చేసేలోపు ఇంకో 10 అవుతాయేమో తెలవదు. నాకు న్యూక్లియర్ ఫిజిక్స్ అన్నా కానీ లేకపోతే అణుబాంబుల మీద రీసెర్చ్ అన్నా కానీ పర్సనల్గా చాలా ఇష్టము. కానీ దాని గురించి మనము మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఇప్పుడు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని వాటి గురించి మాట్లాడాలి అంటే మాట్లాడచ్చు. నాకు తెలిసిన సబ్జెక్ట్ గురించి తెలిసిన 4 ముక్కలు చెప్పచ్చు. కానీ నాకేందంటే, మనము ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నాము అంటే అక్కడికి వెళ్ళి వాటిని చూపించుకుంటూ మాట్లాడడం అనేది ఇష్టం. అలా మనకి యాక్సెస్ లేక చాలా చోట్ల ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. క్వాంటమ్ ఫిజిక్స్ గురించి మాట్లాడాలి అంటే ఉంది, చాలా చేయాలని ఉంది. చూద్దాం, మనకి వీలైతే చేద్దాం. ఆకలి అగ్నిహోత్రంలాగా లోపల. ఇంతకన్నా పెద్దది లేదు గరిట. లివర్ ఏది? లివర్లో ఐరన్ బాగా ఉంటుంది. ఏందా మర్చిపోయా అనుకుంటున్నా, ఉల్లిపాయ. అది మన వీడియో టేకింగ్ ప్రాసెస్. ఏ వీడియో అయినా కానీ అంతే ఉంటుంది. ఏ టెక్నాలజీ అవసరం లేదు, మంచి ఫోన్ ఉంటే చాలు. లివరు ఏమనుకున్నారు ఇంట్లో?
ఆ, ఇంకో విషయం గుర్తుకొచ్చింది. ఏంటి యుఎస్లో ఉండే నేషనల్ పార్క్ మీద దండయాత్ర కొనసాగిస్తున్నావా అని చెప్పి కామెంట్లు పడ్డాయి. నా మనసులో ఉన్నది సరిగ్గా చెప్పారు. యుఎస్లో మొత్తం 63 నేషనల్ పార్కులు ఉన్నాయి. కానీ మరి మళ్ళీ కలుద్దాం.